హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో దోమలు లేని ఇళ్లను కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో దోమలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్లు వాడుతున్నా అవి వాడినంతసేపు దోమలు పోవడం, అవి అయిపోగానే మళ్లీ రావడం జరుగుతుంది. మీరు గమనించారా? ఏదైనా కాయిల్ వెలిగించినా లేదా మస్కిటో రీఫిల్స్ ఏదైనా మీరు వాడుతున్నా అవి ఉన్నంతవరకే దోమలు మన దగ్గరికి రావు. ఆ లిక్విడ్ అయిపోయిన వెంటనే మళ్లీ దోమలు యథావిధిగా అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఇవి తాత్కాలికంగానే దోమలను తరిమేస్తాయి. నిజానికి శాశ్వతంగా దోమలను తరిమికొట్టే మందులైతే ఏమీ లేవు ఫ్రెండ్స్. మనం వాడినంతవరకు దోమల బెడద నుంచి తప్పించుకోవడం తప్పించి మరొక మార్గం ఏమీ లేదు. అయితే ఈనాటి వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకున్న కొన్ని రెమెడీస్ ద్వారా దోమలను శాశ్వతంగా తరిమికొట్టొచ్చు. అంటే మనం దోమలను తరిమేందుకు వాడుతున్న కాయిల్స్ గాని రీఫిల్స్ గాని మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో దోమలకు అస్సలు ఇష్టం లేని ఘాటైన పదార్థాలతో చక్కగా మన పిల్లలకు కానీ మన ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది లేని కొన్ని హోమ్ రెమెడీస్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాడే ఇంగ్రీడియంట్స్ అంటే దోమలకి చచ్చేంత భయం. కాబట్టి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. దోమలు ఇంటిలోకి వెళ్లేందుకు చాలా కారణాలుంటాయి. కాబట్టే దోమలు మన ఇళ్లలో స్వైర విహారం చేస్తుంటాయి. అవేంటంటే నీటి నిల్వలు. ముందుగా దోమలు ఎక్కువగా ఇళ్లలోకి రావడానికి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో అక్కడ ఎక్కువగా దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంట్లో నీటిని ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పక్షుల కోసం ఉంచిన నీటి తొట్లు, బకెట్లు, సాసర్లు, ఫ్లోర్ టైల్స్ మధ్యలో పేరుకుపోయిన నీరు, ఫ్లోర్ డ్రైన్ సిస్టంలలో లోపాలు, ఇలాంటివన్నిటి వల్ల కూడా దోమలు వస్తాయి. ఇక అలాగే చెత్త డబ్బాలు. ఈ చెత్త డబ్బాలు దోమలకి మహా ఇష్టం. కాబట్టి చెత్త డబ్బాలను క్రమం తప్పకుండా ఖాళీ చేసి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మొక్కలు. దోమలు మొక్కల చుట్టూ తిరుగుతాయి. కాబట్టి ఇంటి చుట్టూ మొక్కలుంటే వాటిని క్రమం తప్పకుండా ట్రిమ్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే తలుపులు, కిటికీలు తెరిచి ఉండడం వల్ల కూడా దోమలు వచ్చేస్తాయి. చాలా చిన్న రంధ్రాల ద్వారా ఇంటిలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల తలుపులు, కిటికీలను మూసి ఉంచడం మంచిది. ఈ మధ్య మనకి చక్కగా దోమ తెరలు అందుబాటులోకి వచ్చాయి. అంటే మెష్ డోర్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి. అలాంటి మెష్ డోర్లను కిటికీలకు, తలుపులకు ఫిట్ చేయించుకుంటే దోమలు రాకుండా ఉంటాయి. అలాగే దోమలను ఆకర్షించే కొన్ని రకాల వాసనలు, అంటే దోమలకు ఇష్టమైన వాసనలు కూడా ఉంటాయి. వాటిలో కూల్ డ్రింక్స్ అని, శరీరం నుండి వచ్చే మన చెమట వాసనైనా, పురుగుల మందులేమైనా, ఇలాంటి వాసనలకు చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి దోమలు. అందుకని ఇల్లు, ఒళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడిక దోమలను తరిమేసే చిట్కాలు అలాగే రెమెడీలు కూడా చూద్దాం. ముందుగా మొదటి రెమెడీలో మనం తీసుకోబోయేవి కర్పూరం. మన ఇళ్లలో సర్వసాధారణంగా పూజ కోసం వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ కర్పూరం దోమలు తరమడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇవి కొంచెం ఎక్కువగా తీసుకోండి. అంటే 15 నుంచి 20 వరకు తీసుకోండి. ఇంకా ఎక్కువ తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువైతే మాత్రం తీసుకోకండి. ఇప్పుడు మీరు వాడని ఏదైనా కప్పు గాని లేదా ఏదైనా పాత్ర గాని ఉంటే దాన్ని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేయండి. అలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కర్పూరాన్ని అందులో వేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా తయారు చేసుకునే ఈజీ రెమెడీ రెడీ అయిపోయింది. ఇంతేనా అనుకోకండి, ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. పైగా మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే ఈజీగా నెల రోజులు పైబడి వస్తుంది. మీకే తెలిసిపోతుంది వాటర్ అయిపోయినప్పుడు. అలా వాటర్ అయిపోగానే మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకుని ఎవ్వరికీ ఇబ్బంది లేని చోట, అంటే ఎవరూ వెళ్లని స్థలాల్లో ఇంట్లోనే ఒక మూల చక్కగా మన చేతికి గాని కాళ్ళకు గాని తగలకుండా ఉండే ప్రదేశంలో చక్కగా పెట్టేసేయండి. ఇది ఎంత మంచి సువాసన వస్తుంది అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవాళ్లున్నా హ్యాపీగా నిద్రపోతారు. కానీ దోమలు మాత్రం పరారైపోతాయి. తప్పకుండా ఈ రెమెడీ తయారు చేయండి, సూపర్గా పనిచేస్తుంది.
ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 3 స్పూన్ల వరకు వేప నూనె వేసుకోండి. ఈ వేప నూనె మనకు అన్ని ఆయుర్వేద షాపుల్లో ఈజీగానే దొరుకుతుంది. వేప నూనె వాసన అంటే దోమలకు అస్సలు పడదు. కాబట్టి ఈ వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయేవి కర్పూరాలు. 3 స్పూన్ల వేప నూనెకు ఒక 4 వరకు కర్పూరం బిళ్ళలు ఇలా చేతితో నలిపేసి వేసుకోండి. ఈ రెండింటిని బాగా కలపండి. చూసారా, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తోంది కదా. ఈ రెండు కూడా ఘాటైన వాసనలే, కాబట్టి దోమలకి ఈ వాసన అస్సలు పడదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా 2 బిర్యానీ ఆకులు కొంచెం పెద్దవి తీసుకోండి. మనం పలావ్ లేదా బిర్యానీ చేసుకునేటప్పుడు ఆకుల్ని వాడతాం కదా, ఈ ఆకులు చాలా అద్భుతంగా దోమల్ని తరమడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ 2 బిర్యానీ ఆకులకు మనం తయారు చేసుకున్న వేప నూనె కర్పూరం ఉంది కదా, దాన్ని ఈ ఆకులకు అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఆకులను, అంటే మనం పెద్ద ఆకులు తీసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా, ఇప్పుడు 2 ముక్కలుగా అయినా కట్ చేయండి, లేదా అలాగే ఆకులను చక్కగా వెలిగించేయండి. చూడండి పొగ ఎంత బాగా వస్తుందో. ఈ పొగతోనే దోమలు పరారైపోతాయి. ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఈ ఆకులను పెట్టండి. చూసారా, వెలిగించిన తర్వాత పొగ ఎలా వస్తుందో. ఈ పొగకే దోమలు ఆమడ దూరం పారిపోతాయి, రమ్మన్నా రావు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్ మీరు చక్కగా తయారు చేసుకుని దోమలొచ్చే ప్రదేశాల్లో ప్రతిరోజు పెట్టారనుకోండి, ఇక దోమలు ఇంట్లోకి రావడానికి భయపడతాయి. ఎందుకంటే దోమల వల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా, అలాగే బోధకాలు వచ్చే ప్రమాదం కూడా దోమల వల్లే ఉంది. కాబట్టి మనం దోమల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసుకున్న ఇదే రెమెడీతో మరొక సింపుల్ చిట్కా కూడా ఉంది. అదేంటంటే, మనం వేప నూనె కర్పూరం కలిపి తయారు చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని ఒక ప్రమిదలో వేయండి. ప్రమిదలో వేసిన తర్వాత ఒక ఒత్తు వేసి వెలిగిస్తే చాలు, అద్భుతంగా ఎక్కువసేపు కూడా మీకు వెలుగుతుంది. ఈ పొగ ఇల్లంతా నిండుతుంది. ఈ పొగ స్లో పాయిజన్ లా దోమల్ని చంపేస్తుంది. ఇది సింపుల్ కదా. ఒకసారి బిర్యానీ ఆకుతో ట్రై చేయండి, ఇంకొకసారి ఇలా ప్రమిదలో ఒత్తు వేసి వెలిగించండి. రోజుకొక విధంగా ఈ టిప్ ని మీరు ట్రై చేస్తే అద్భుతంగా దోమలు పారిపోతాయి. అదేంటంటే, కొంచెం వెల్లుల్లి, అంటే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి చక్కగా నీటిని బాగా మరిగించండి. వెల్లుల్లి బాగా మరగాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఈ వెల్లుల్లి బాగా మరిగినట్టు, వెల్లుల్లిలో ఉండే రసం ఈ వాటర్లోకి వచ్చినట్టు భావించి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి చల్లారనివ్వండి. ఈ వెల్లుల్లిపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ దోమలకైతే ఈ వాసన అస్సలు పడదు, ఆమడ దూరం పారిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చల్లారని ఈ వాటర్ ని స్ప్రే బాటిల్లో వేసి ఎక్కడెక్కడైతే దోమలు మీకు ఎక్కువగా వస్తున్నాయి అనిపిస్తుందో ఆ ప్రదేశాల్లో స్ప్రే చేయండి. ఇది చిన్నపిల్లలున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం వాడేది వాటరు, వెల్లుల్లే కాబట్టి ఎటువంటి కెమికల్ లేదు, కాబట్టి చిన్నపిల్లలున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు చక్కగా ఎక్కడైనా ఈ వాటర్ ని స్ప్రే చేయొచ్చు. ఈ వాటర్ ని స్ప్రే చేసిన తర్వాత దోమలు రమ్మన్నా రావు. ఇలా ప్రతిరోజు చేశారనుకోండి, తప్పకుండా దోమలన్నీ పారిపోతాయి. ఫ్రెండ్స్, దోమల వల్ల మనకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలుండే ఇళ్లలో చాలా సెన్సిటివ్ గా ఉండాలి. కాబట్టి దోమలు ఇలా ఇంట్లోకి రాకుండా చేయండి. ఉన్న వాటిని ఎప్పటికప్పుడు తరిమేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.